ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి మన దుద్దెడ ట్రెండింగ్ బాలలకు సంగతి చెప్పండి గట్టిగా. ఈనాడు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు సాగుతున్నాయంటే దానికి తార్కాణం సాక్షాత్కారం మన దుద్దెడ ప్రాథమిక పాఠశాల. చిన్నారులు గట్టిగా చెప్పకతోటి, ఎందుకంటే వారు చక్కని వస్త్రాలంకరణతో పాటుగా వాళ్ళ యొక్క నృత్యం ఈనాడు మన ప్రాంతమంతా కూడా గోదావరి గట్టుడా గోదావరి నీటితో పరవశించిపోవాలని ఆకాంక్షిస్తూ చిన్నారి రామచంద్రులు బహుమతి ప్రదానం మంచాల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరియు దుద్దెడ మాజీ సర్పంచ్ మహదేవ్ గౌడ్ గారి చేతుల మీదుగా తీసుకోవాలని నేటి కార్యక్రమానికి దాతలుగా నిలిచినటువంటి మంచాల శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మహాదేవ్ గారు, అనేక పాఠశాల అభివృద్ధికి మహాదేవ్ గారు అనేక రకాలుగా కూడా మనం చుట్టమారిగా చూస్తుంటాము. అనేక రకాలుగా విశేష సహాయం అందిస్తున్నటువంటి దాతలు నిజంగా వారి చేతుల మీదుగా ఈ యొక్క చిన్నారులు పేమెంట్ అందుకోవడం చాలా సంతోషం. దయచేసి లైటింగ్ వల్ల దాతలు ఎవరైనా వెనకాల కానీ సుదూరంగా ఉంటే ముందు వరుసలోకి రావాలని కోరుతున్నాము. ఈనాడు ఒక చక్కని కార్యక్రమం. దాతలు ఎవరు అంటే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఆ మధ్యకాలం రెప్పపాటు కాలమే జీవితం. ఆ రెప్పపాటు కాలంలోనే దాతలుగా సహాయ అందించినటువంటి ఒక ఆపన్న హస్తం అందించినటువంటి ఈ యొక్క దాతలకు నిజంగా మనమందరం కూడా చిరాయువు వారికి అనుకున్నది లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ, కన్ను తెరిస్తే జన్నం, కన్ను మూస్తే మరణం. ఆ రెప్పపాటు కాలమే జీవితం. ఆ రెప్పపాటు కాలంలో అనేక రకాలుగా కూడా సేవా కార్యక్రమాలు ప్రజాసేవలో కూడా మీరు అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని మన దుద్దెడ మరింత సేవా కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి పరంగా సాగాలని కోరుకుంటూ, ఈనాడు గోదావరి గట్టిపైన ఉన్నటువంటి సంక్రాంతికి వస్తున్న భూమి నుండి చక్కని నిజంగా చిన్నారులు చూస్తే 5-6 ఏళ్ళ చిన్నారులే, మనకి ఏం తెలియదు. ఈరోజు వర్షం కురిస్తే కూడా చక్కగా ఇంటి ముందు వర్షం కురుస్తుంది అని ఆడుకున్నటువంటి ఒక కల్మషం లేనటువంటి బాలలు. ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన దుద్దెడ పాఠశాల ఈరోజు ముందుకు వెళ్తూ అనేక రకాలుగా కూడా విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూనే అన్ని రంగాల్లో కూడా వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు. నిజంగా దుద్దెడ అంటేనే ఒక ఆదర్శం. ఈనాడు మన విద్యాధికారి గారు స్వయంగా విచ్చేసి అనేక పర్యాయాలు మన పాఠశాలను పరిశీలించి అనేక కార్యక్రమాలు కూడా పాల్గొనేందుకు సార్కు శతకోటి వందనాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా